ప్రభుత్వం ఏ దిశగా అడుగులు వేస్తోంది? వ్యక్తిగతమైనటువంటి కక్షల దృష్ట్యానే ఈ వేట కొనసాగుతుందా, లేదంటే ఆయన చేసినటువంటి దాడులకు సంబంధించి, పార్టీ కార్యాలయం మీద చేసినటువంటి దాడికి సంబంధించి ఈ వేట అనేది కొనసాగుతుందా? పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందా అనేది తెలుసుకుందాం. దాసరి శేషి గారు, రైట్. నమస్తే. ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్ లో ఉన్నటువంటి ఇతర సోదరులకి, వీక్షకులు అందరికీ నమస్కారం అండి. ఒక్కటేంటంటే వ్యక్తిగతమైనటువంటి విషయాల మీద వెళ్ళుంటే ఈ పాటికి చాలా దారుణంగా ఉండేది. అట్లా ఏం లేదన్నా. ఏదైతే ఇందాక వైసీపీ సోదరుడు చెప్పినట్టుగా చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి ఎవరైతే తప్పు చేసి ఉండుంటారో ఆ తప్పు చేసిన వాళ్ళకే పనిష్మెంట్ వేసే దిశగా ఏమన్నా పోతాం తప్ప రెడ్ బుక్ అంటారు. ఇంతవరకు రెడ్ బుక్ అసలు ఓపెన్ చేయలేదన్నా. లోకేష్ గారు అవైలబుల్ గా కూడా నేను కూడా ఓపెన్ చేసే సమయం వచ్చిందా, టైం కనబడుతుందా, టైం వచ్చిందని తెలుస్తుందా, ఇంట్లో ఏమన్నా ఇస్తున్నారా అని? ఓపెన్ అవుతుంది అన్న. కొంచెం టైం అంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ అంతా ఎట్లా ఉందంటే, ఏదైతే 5 ఏళ్లలో విధ్వంసమైనటువంటి పరిపాలన జరిగిందో, విధ్వంసం అంటే నేను అనేది ఎవరినో కొట్టిన దాన్ని తిట్టిన దాని గురించి మాట్లాడట్లేదు. వ్యవస్థలను నిర్వీర్యం చేసింది ఏదైతే ఉందో ఆ యొక్క వ్యవస్థలను నిర్వీర్యం చేసినటువంటి ఒక పరిపాలనకు సంబంధించి దానిని కొంచెం సెటరైట్ చేయటం కోసం మీరు చూసారు 5 వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. లాండ్ ఆర్డర్ అయితే గానీ, ఫైనాన్షియల్ గానీ, ఎక్సైజ్ గానీ, వీటి మీద ఏంటంటే ఫైనాన్స్ ఇదేంటే పరిస్థితి ఎట్లా ఉంది, రాష్ట్రం తాలూకా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, దానికి మనం ఏమిటి చేయాలనే దాని మీద మంత్రులు గాని, ముఖ్యమంత్రి గారు గాని, మిగతా ప్రభుత్వం గాని దాని మీద పనిచేస్తుందన్న. దాంతో పాటు ఏంటంటే ఏదైతే గతంలో జరిగినటువంటి కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్లు ఉన్నాయో ఆ బ్యాడ్ ఇన్సిడెంట్లకు సంబంధించి ప్రభుత్వం తన పని తాను చేసిపోతా ఉంది, చట్టం తన పని తాను చేసిపోతా ఉంది. కానీ ఇంకా రెడ్ బుక్ అనేది ఇంకా ప్రారంభం కాలేదు. డెఫినెట్ గా ఓపెన్ అవుతుంది, దానికి కొంచెం టైం ఉంది. అయితే ఎవరైతే గత ప్రభుత్వంలో భారత రాజ్యాంగాన్ని అనుసరించి కానీ, వాళ్ళ యొక్క ఏమంటాం డిపార్ట్మెంటల్ రూల్స్ కానీ, వాళ్ళ తాలూకా ఏవైతే కొన్ని పర్టికులర్ గా రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా పనిచేసిన వాళ్ళకే గౌరవం అనేది బ్రహ్మాండంగా లభిస్తా ఉంది. ఎవరైతే దాన్ని అనుసరించకుండా ఆ యొక్క ప్రభుత్వాధినేత కానీ, లేకపోతే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల తాలూకా ఆలోచనల విధానంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాకుండా వీళ్ళు సొంత రాజ్యాంగాన్ని అమలు చేసిన వాళ్ళు ఎవరైతే కొంతమంది అధికారులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కొంతమంది మీరు చూస్తా ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి డిఎస్పీలు కానీ, సిఎల్ కానీ, ఈ ట్రాన్స్ఫర్లు కానీ, వీటిలో ఎవరైతే ఒక వ్యక్తులకో లేకపోతే కొంత ఈ సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా పనిచేసినటువంటి వాళ్ళకి కొంత విఆర్ లో పెట్టడమో లేకపోతే పోస్టింగ్ లేకపోవటమో జరుగుతూ ఉన్నాయి. వ్యక్తిగతంగా అయితే టార్గెట్ చేయట్లేదు అంటారు. వ్యక్తిగతంగా చేయట్లేదు అన్న. వ్యక్తిగతంగా చేస్తే అది పరిస్థితి. లక్ష్మణరావు గారు, నోట్ దిస్ పాయింట్ లక్ష్మణరావు గారు. రైట్. ఇక వివేక్ బాబు గారు మీ దగ్గరికి